హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఫైనల్గా ఇండియాలో కూడా షిన్చాన్ అవర్ డైనోసార్ డైరీ మూవీ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇది ఇండియాలో May 9th రిలీజ్ అయింది. బట్ జపాన్లో చూసుకుంటే ఇది మనకి 8-7 months ముందే రిలీజ్ అయింది. అంటే అది ఆల్మోస్ట్ 2024 ఆగస్ట్ ఆ టైంలో అయితే రిలీజ్ అయింది. సో మనకి ఆల్మోస్ట్ చాలా గ్యాప్ అయితే ఉందన్నమాట. మరి మనకి నార్మల్గా మూవీస్ అయితే ఒక 1 or 2 monthsలో రిలీజ్ అయిపోతాయి. బట్ ఈ మూవీ చాలా డిలే అయింది. అది ఎందుకో మనకు తెలియదు. బట్ ఫైనల్లీ మనకైతే మూవీ రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ అనేది ఓన్లీ జాపనీస్లో కాదు, మన రిలీజియన్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయ్యాయి, హిందీ, తెలుగు అండ్ తమిళ్ కూడా. అండ్ నేను ప్రెజెంట్ అయితే మూవీ చూసి వచ్చే మాట్లాడుతున్నాను. అండ్ నేను వెళ్ళింది వచ్చేసరికి తెలుగు డబ్ వర్షన్. యాక్చువల్గా ఒరిజినల్ లాంగ్వేజ్ జాపనీస్లోనే వెళ్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ తెలుగు డబ్ కూడా అవైలబుల్గా ఉండేసరికి సో తెలుగు డబ్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యా. అండ్ మూవీ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ నాకు మూవీ ఎలా అనిపించింది, మూవీలో ఏమన్నా ఫ్లాస్ ఉన్నాయా, అలా అయితే నేను చెప్తాను. అండ్ మీకు ఒకవేళ ఇలాంటి యానిమే మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పటి నుంచి రిలీజ్ అయ్యే ప్రతి యానిమే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే మన ఛానల్లో వస్తుంది. అండ్ ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు అర్థమైపోతుంది మీరు ఈ మూవీకి వెళ్తే ఎంజాయ్ చేస్తారో లేదో అని చెప్పేసి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని వెంటనే లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఒకవేళ ఈ మూవీ చూసుంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 hour 45 minutes అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందని మాట్లాడుకుంటే మాత్రం నాకైతే మూవీ నచ్చింది. సో మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్ వాచబుల్లే, నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. బట్ మూవీలో కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. బట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ యొక్క స్టోరీ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి షిన్చాన్ని టీవీలో చూస్తున్నాం కాబట్టి ఒక్కసారిగా మనం బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు షిన్చాన్ మూవీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ ఫీల్ అయితే ఉంటుంది. ఈవెన్ నేను షిన్చాన్ని టీవీలో చూసి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయితే అవుతుంది. బట్ ఇప్పుడు ఫైనల్గా నేను డైరెక్ట్గా బిగ్ స్క్రీన్ మీద చూశాను కాబట్టి చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. అండ్ తను ఏంటంటే అంతరించిపోయిన డైనోసార్స్ అన్నిటిని మళ్ళీ తీసుకొని వస్తాను అండ్ మళ్ళీ వాటన్నిటిని పుట్టిస్తాను అని అయితే చెప్తాడు. అండ్ తను చెప్పినట్టుగానే ఒక డైనోసార్స్ ఐలాండ్ లాగా క్రియేట్ చేస్తాడనమాట. ఒక థీమ్ పార్క్ లాగా క్రియేట్ చేసి ఉంచుతాడు. అండ్ ఓల్డ్ మొత్తానికి కూడా ఇది అర్థమవుతుంది. అండ్ ఇదే టైంలో మన షిన్చాన్కి అయితే తన స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. అండ్ తన ఫ్రెండ్స్తో పాటు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఫస్ట్ ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటాడు. బట్ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళైతే ఒప్పుకోరన్నమాట. అదే టైంలో ఐచాన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఆ డైనోసార్ థీమ్ పార్క్కి వెళ్ళడానికి. అండ్ అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి లోపల మన షీరో వచ్చేసి ఇంకో డైనోసార్ పిల్ల అయితే ఉంటుందన్నమాట. దాంతో ఫ్రెండ్షిప్ అయితే చేస్తుంది. సో ఇప్పుడేం జరుగుతుందంటే షీరో వల్ల ఈ షిన్చాన్ అండ్ తన ఫ్రెండ్స్ అందరూ కలిసి షిన్చాన్ వాళ్ళ మామ్ అండ్ డాడ్ని ఆ డైనోసార్ని కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి పర్మిషన్ తీసుకుంటారు. అండ్ అప్పటి నుంచి ఆ చిన్న డైనోసార్కి అండ్ మన వాళ్ళందరికీ కూడా మంచి బాండ్ అయితే పెరుగుతూ ఉంటుంది. అండ్ దానికి మన వాళ్ళు నానా అని పేరు పెడతారు. సో ఈ నేమ్ అయితే మనకి మూవీలో చాలా ఫ్రీక్వెంట్గా వినపడుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈవిల్ సైడ్ ఉన్న వాళ్ళైతే ఈ చిన్న డైనోసార్ని తీసుకొని వెళ్ళడానికి వీళ్ళ వెనకాలైతే పడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆ చిన్న డైనోసార్ని వాళ్ళు మళ్ళీ తీసుకున్నారా, మన షిన్చాన్ అండ్ తన ఫ్రెండ్స్ దాన్ని ఎలా కాపాడారు, అండ్ అసలు స్టోరీలో ఇంకా ముందేం జరుగుతుంది అండ్ చాలా మంచి సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్లీ మాట్లాడుకోవాలంటే మూవీలో కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది అనుకుంటున్నాను నేను వచ్చేసరికి. ఒక పాయింట్ దాకా కూడా కొంచెం స్లో పేస్డ్గా అనిపించినా సరే దాని తర్వాత కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు మూవీని చూస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు. సో ఇందాక చెప్పినట్టు నాకు పర్సనల్గా మూవీ అయితే నచ్చింది. అండ్ నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళాను కాబట్టి నాకు మూవీ అయితే నచ్చిందనమాట. అండ్ మూవీకి ఒక చిన్న బ్యాక్ డ్రాప్ కూడా ఉంది, అదేంటంటే తెలుగు డబ్బే. సో తెలుగు డబ్లో కాకుండా జాపనీస్లో వెళ్ళుంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేదేమో. బట్ ఇప్పుడు వచ్చింది. బట్ ఎందుకంటే తెలుగు డబ్లో వచ్చేసరికి కొన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవ్వలేదు. డబ్బింగ్ ప్రాపర్గా చేశారు కానీ ఆ క్యారెక్టర్స్కి సంబంధించిన వాయిసెస్ అనేవి పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేదు. బట్ స్క్రిప్ట్ రైటింగ్ అయితే బాగుంది. అండ్ మిగతాదంతా కూడా చూసుకుంటే చాలా బాగుంది. అండ్ యానిమేషన్ వర్క్ మాత్రం పీక్లో ఉందన్నమాట. సో షిన్చాన్ మూవీకి నేను ఎంత యానిమేషన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యానిమేషన్ మాత్రం టోటల్గా సాటిస్ఫై చేసింది. అండ్ మనందరికీ తెలిసినట్టు షిన్చాన్ అనేది టార్గెటెడ్ ఆడియన్స్ అంటే చిన్నపిల్లలు చూడడానికి మాత్రమే క్రియేట్ చేశారు. అరౌండ్ ఒక 10 years అలా ఉన్న వాళ్ళకైతే మూవీ చాలా బాగా నచ్చుతుంది. సో మనం ఏంటంటే అందులో లాజిక్స్ వెతికేసి అవన్నీ చూస్తే మాత్రం మూవీ మీకు అస్సలు నచ్చదు, నేను ముందే చెప్తున్నాను. మనం నార్మల్గా ఎంజాయ్ చేయడానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. సో దాంట్లో లాజిక్స్ వెతికారంటే ఇంకా దానికి మించిన అదవులు అయితే ఇంకెవరు ఉండరు నన్ను అడిగితే. అండ్ పర్సనల్గా వచ్చేసరికి మూవీ అయితే నాకు చాలా నచ్చింది. సో మూవీ గురించి మాట్లాడుకుంటే నేను మెయిన్లీ షిన్చాన్ని చాలా రోజుల తర్వాత చూశాను. అండ్ అది కూడా బిగ్ స్క్రీన్ మీద చూడడం వల్ల చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అండ్ నాకు తెలిసినంత వరకు మీరు ఒకవేళ షిన్చాన్కి ఫ్యాన్ అయితే మాత్రం మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదు మనం చెప్పలేమన్నమాట. మళ్ళీ ఇంకో షిన్చాన్ మూవీ రిలీజ్ అవ్వాలంటే మినిమం ఒక 4 to 5 years పట్టొచ్చు, లేదా దానికి మించి పట్టొచ్చు.
సో మనం చెప్పలేము. ఇప్పుడు నార్మల్గా యానిమే మూవీస్ అయితే మనకు అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఈ షిన్చాన్, డోరేమోన్, పోకీమోన్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చైల్డ్హుడ్ యానిమేస్ కాబట్టి ఇవి ఒకసారి వీటిని కూడా మనం స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ దీని మీద మీ కామెంట్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ మూవీని చూసుంటే అది ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇందాక చెప్పినట్టు మీరు ఎక్కువ అక్కడ లాజిక్స్ని వెతకద్దు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మూవీలో కామెడీ టైమింగ్ ఇందా చెప్పినట్టు పర్ఫెక్ట్గా సింక్ అయింది. అండ్ ఇంకా మనకు తెలిసిందే షిన్చాన్ అంటేనే కామెడీ టైమింగ్ అని చెప్పేసి. అండ్ ఇంకా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు మూవీని వచ్చేసరికి థియేటర్లో. అండ్ మీ దగ్గర మాత్రం మూవీ రిలీజ్ అయితే వెంటనే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టు ఈ ఛాన్స్ మీకు మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మూవీని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్లీ నాకు వచ్చేసరికి మూవీలో కామెడీ టైమింగ్ అండ్ లాస్ట్లో ఇచ్చిన యానిమేషన్ వచ్చేసరికి చాలా మంచిగా నచ్చాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే లాస్ట్లో పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా ఉంటాయి. బట్ అది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. సో అది గైస్ నా రివ్యూ అయితే. అండ్ నాకు రివ్యూస్ ఇవ్వడంలో పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే లేదన్నమాట. సో అందుకే ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచిగా రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ వీడియో నేను అప్లోడ్ చేశాను, బట్ 3 times అప్లోడ్ చేస్తే 3 times బ్లాక్ అయింది. సో దాన్ని డిలీట్ చేసి అండ్ మళ్ళీ రికార్డ్ అయితే చేస్తున్నాను. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ వీడియో నచ్చితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీడియో నెక్స్ట్ వీడియో ఉంటుంది. బాయ్.